సుగ్రీవుడి సైన్యం సీతమ్మను వెతకడానికి బయలుదేరింది. అంగదుడి నాయకత్వంలోని వానరులు దక్షిణ దిశగా వెళ్లారు. హనుమంతుడు కూడా అంగదుడి నాయకత్వంలోని వానరుల్లో ఒక సభ్యుడు. సుగ్రీవుడిచ్చిన సమయంలోపు అంగదుడి సైన్యం సీతమ్మ జాడను కనిపెట్టలేకపోయింది. తిరిగి రాజ్యానికి వెళితే సుగ్రీవుడు ఆ వానరుల తల నరకేస్తాడని చెప్పాడు. వారందరికీ బతకాలనుంది, కానీ తిరిగి వెళ్తే బతకలేరు. సీతమ్మని కనిపెడదామా అని అంటే చుట్టూ సముద్రం తప్ప ఇంకేమీ లేదు. చేసేది ఏమి లేక ఆహారం నీరు ముట్టకుండా చనిపోదామనుకొని రామకథ చెప్పుకుంటున్నారు. అలా చెప్పుకుంటూ కథలో భాగంగా జటాయు పేరు మాట్లాడతారు. అంతలో అక్కడికి ఒక పెద్ద పక్షి వచ్చి, ఎవరు నా తమ్ముడి జటాయు పేరు మాట్లాడింది, ఏమైంది నా తమ్ముడికి అని అడిగింది. వెంటనే వానరులు ఎవరు నీవు అని అడుగుతారు. నా పేరు సంపాతి, జటాయు నా సోదరుడు, మీ అందరూ ఎందుకు ఇలా బాధపడుతున్నారు అని అడిగింది. అప్పుడు వానరులు జటాయు మరణం గురించి చెప్పి సీతమ్మ జాడ కనిపెట్టలేకపోయాం అని బాధపడతారు. సంపాతికి దృష్టిశక్తి ఎక్కువగా ఉంటుంది. సీతమ్మ సముద్రం అవతల లంకానగరంలో ఉంది, నన్ను నమ్మండి, సముద్రం దాటి వెళ్ళండి, మీకు ఖచ్చితంగా సీతమ్మ దొరుకుతుంది అని చెప్పి వెళ్ళిపోయింది. అందరూ దక్షిణ సముద్రానికి ఉత్తర తీరంలో కూర్చున్నారు. 100 యోజనాల సముద్రాన్ని దాటి వెళ్ళాలి, కానీ ఆ సముద్రాన్ని దాటి వెళ్ళగలిగే సమర్థులు ఎవరా అని అందరూ ఆలోచిస్తున్నారు. అందరూ కొంత దూరం మాత్రమే వెళ్ళగలమని చెప్పుకుంటున్నారు. అంగదుడు నేను 100 యోజనాల సముద్రం దాటగలను, కానీ తిరిగి రాలేను అని చెప్పాడు. హనుమంతుడు మాత్రం వానరుల అందరికీ దూరంగా కూర్చొని రామనామ జపం చేస్తున్నాడు. ఎందుకంటే హనుమంతుడికి ఎంత బలం ఉన్నా అవి గుర్తుకు రాకుండా ఒక శాపం ఉంది. హనుమంతుడికి చిన్నతనంలో కొంతమంది ఋషులు తన శక్తులు తనకు గుర్తు రాకుండా శాపం పెడతారు. ఎవరైనా గుర్తుకు చేస్తే తప్ప తన శక్తి తనకు గుర్తుకు రాదు. వెంటనే జాంబవంతుడు హనుమంతుడి దగ్గరికి వెళ్ళి, హనుమ, ఈ లోకంలో గమన వేగంతో వెళ్ళగలిగేవారు 3 మాత్రమే ఉన్నారు. మొదటి వ్యక్తి నీ తండ్రి అయిన వాయుదేవుడు, 2వ వ్యక్తి గరుత్మంతుడు, 3వ వ్యక్తి నువ్వే అని చెప్పి మర్చిపోయిన హనుమంతుల వారికి జాంబవంతుడు తన జన్మరహస్యం చెప్పి మళ్ళీ గుర్తు చేస్తాడు. తన జన్మరహస్యాన్ని తెలుసుకున్న హనుమంతుల వారు ఒక్కసారిగా పెద్దగా మారిపోయారు. హనుమంతుడు పైకి ఎగరడానికి బలంగా మహేంద్రగిరి పర్వతం పైన ఒక్క అడుగు వేశాడు. అంతే, ఆ పర్వతం కొంత భూమిలోకి వెళ్ళిపోయింది. మహేంద్రగిరి పర్వతం పైన ఉన్న ప్రాణులన్నీ ఏదో ఆపద ముంచుకొచ్చిందన్నట్టు భయంతో అటు ఇటు పరిగెడుతున్నాయి. ఋషులు, యక్షులు, కిన్నరులు, గంధర్వులు ఆహా, మనమంతా ఎంత అదృష్టం చేసుకున్నాం అని హనుమంతుల వారి దివ్య రూపాన్ని చూసి అదృష్టం కలిగిందని సంతోషపడిపోయారు. దేవతలంతా ఆకాశం పైనుండి ఈ అద్భుత ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు. అలా హనుమంతుల వారు రాముడు సంధించిన రామబాణంలాగా గాల్లో ఎగురుతూ సముద్రం మీదుగా లంకానగరం వైపు దూసుకుపోతున్నాడు. పైనుండి వెళ్తున్న హనుమంతుడిని సముద్రుడు చూశాడు. హనుమంతుడు రామకార్యం కోసం వెళ్తున్నాడు. దేవతలంతా హనుమంతుడికి తోచిన రీతిలో సహాయం చేస్తున్నారు. హనుమంతుడికి ఎక్కడ వేడి తగులుతుందోనని సూర్యుడు తన కిరణాల తీవ్రతను తగ్గించుకున్నాడు. వాయుదేవుడు హనుమంతుడికి అనుకూలంగా వీస్తున్నాడు. నేనేమో ఇలా చూస్తూ కూర్చుంటే నలుగురు ఏమనుకుంటారు? పైగా వెళ్ళేది రామకార్యం కోసం. రాముడు ఇక్ష్వాక వంశానికి చెందినవాడు. ఆ వంశానికి చెందిన సగడ చక్రవర్తి వల్లే కదా సముద్రాలు పుట్టాయి. అందుకే సముద్రాన్ని సాగరం అని కూడా పిలుస్తారు. 100 యోజనములు ఏకదాటిగా ఎగరడం అంటే ఆషామాషి కాదు. హనుమంతుడు అలసిపోయి ఉంటాడు. ఆ హనుమంతుడికి కొంచెం సేపు విశ్రాంతి తీసుకునే ఏర్పాటు చేద్దాం అనుకొని సముద్రంలో మైనాకుడు ఉన్నాడు కదా, మైనాకుడి దగ్గరికి పంపిద్దామని సముద్రుడు మైనాకుడి దగ్గరికి వెళ్తాడు. ఓ మైనాక, పాతాళంలో దాగి ఉన్న రాక్షసులు మళ్ళీ భూమిపైకి రాకుండా నిన్ను ఇంద్రుడు పాతాళ ద్వారానికి అడ్డంగా ఉంచాడు. నీకు రెక్కలు ఉన్నాయి కాబట్టి హనుమంతుడు రామకార్యం కోసం లంకకు వెళ్తున్నాడు. నువ్వు వెంటనే గాల్లోకి ఎగిరి హనుమంతుడికి కొంతసేపు విశ్రాంతి తీసుకునే ఏర్పాటు చేయమని కోరుతాడు. అలాగే సముద్రదేవ అని ఒక్కసారి ఆ సముద్రాన్ని చీల్చుకుంటూ పైకి ఎగురుతాడు మైనాకుడు. తనకు ఎదురుగా వస్తున్న మైనాక పర్వతాన్ని చూసి హనుమంతుడు ఇది ఆ లంకేశ్వరుడి పని అని అనుకుంటాడు. కానీ మైనాకుడు తన నిజ స్వరూపంలోకి వచ్చి, హనుమ, నా పేరు మైనాకుడు, నేను పర్వతరాజును, నీకు సహాయం చేయడానికి నన్ను సముద్రుడు పంపించాడు. నువ్వు వాయుదేవుడి కుమారుడివి. నేను ఈ రోజు ఇంకా రెక్కలతో ఉన్నాను అంటే అది నీ తండ్రి వాయుదేవుడి వల్లే హనుమ అని చెప్తాడు. ఒకప్పుడు పర్వతంలో కూడా రెక్కలు ఉండేవి. ఇప్పుడు ఎలాగైతే పక్షులు ఎగురుతున్నాయో అలా ఒకప్పుడు పర్వతాలు కూడా గాల్లో ఎగిరేవి. అలా ఎగురుతూ ఉంటే కింద ఉన్న ఋషులు, మునులు, మానవులు, జంతువులు ఆ పర్వతాలు ఎక్కడ వచ్చి తమ మీద పడిపోతాయోనని భయపడి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. మీరే ఈ సమస్యకు ఎలాగైనా పరిష్కారం చూపించాలని ఇంద్రుడిని అడిగారు. అప్పుడు దేవేంద్రుడు కోపించి పర్వతాలకున్న రెక్కలను తన వస్త్రంతో ఖండించాడు. నా రెక్కలు కూడా ఖండించడానికి వస్తుంటే నా మిత్రుడైన వాయుదేవుడు నన్ను దూరంగా తీసుకుని వెళ్ళి ఇదిగో ఈ సముద్ర గర్భంలో దాచిపెట్టాడు. ఆ తర్వాత దేవేంద్రుడు నా గురించి తెలుసుకొని నన్ను పాతాళ ద్వారానికి అడ్డుగా పెట్టాడు. నాకు ప్రాణదాత అయిన వాయుదేవుని కుమారుడు నువ్వు. అలాంటి నీకు సహాయం చేసి కొంతైనా నా కృతజ్ఞతలు తీర్చుకుంటాను. చాలాసేపటి నుండి గాల్లో ఎగురుతున్నావు, అలసిపోయి ఉంటావు, కొంచెం సేపు నా పైన విడిది చేసి విశ్రాంతి తీసుకోండి అని అడుగుతాడు. మైనాకుడి మాటలు విని హనుమంతుల వారు, పర్వతరాజా, ఇప్పటికే సీతాన్వేషణకు సుగ్రీవుడు మాకు ఇచ్చిన గడువు అయిపోయింది. నా రాముడు సీతమ్మ కోసం దుఃఖిస్తూ బాధపడుతున్నాడు. సీతావియోగంలో ఒక్క క్షణాన్ని ఒక్కో యుగంలా గడుపుతున్నాడు. ఈ సమయంలో నేను విశ్రాంతి తీసుకోవడం మంచిది కాదు, ఏమీ అనుకోకు అంటూ తన దారిన తాను ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. హనుమంతుడి రామభక్తికి దేవతలంతా ముగ్ధులైపోయారు. హనుమంతుడికి నిజంగానే సీతమ్మను తిరిగి తీసుకొచ్చే సామర్థ్యం ఉందా, రామకార్యం పూర్తి చేయగలడా అనే సందేహం దేవతలకు, ఋషులకు కలిగింది. హనుమంతుల వారిని పరీక్షించడానికి సురస అనే నాగమాతను రంగంలోకి దింపారు. అమ్మ, నువ్వే ఎలాగైనా హనుమంతుని పరీక్షించాలని వేడుకున్నారు. సురస ఒక్కసారిగా పెద్దగా మారిపోయి రాక్షస రూపంలోకి వచ్చేసింది. పెద్దగా నోరు తెరిచి హనుమంతుడి దారికి అడ్డుపడింది. ఓ వానరా, నాకు చాలా ఆకలిగా ఉన్న సమయంలో భలే దొరికావు, నిన్ను తిని నా ఆకలి తీర్చుకుంటాను, రా నా నోట్లోకి ప్రవేశించు అని అంది. హనుమంతుడు, అమ్మ, నేను రామకార్యం కోసం వెళ్తున్నాను, కావాలంటే నా స్వామి కార్యం ముగించుకున్నాక నీకు వచ్చి ఆహారం అవుతాను అని వేడుకున్నాడు.
కానీ హనుమంతుడి మాటలను సురస పట్టించుకోలేదు. ఈ మాటలని నాతో చెప్పొద్దు, ఇప్పుడు నువ్వు నాకు ఆహారంగా మారతావా లేదా అని కోపంగా చెప్పింది. హనుమంతుడికి కోపం వచ్చింది. అలాగా, అయితే మీరు పెద్దగా నోరు తెరవండి, అప్పుడు నేను నీ నోట్లోకి ప్రవేశిస్తాను అని అన్నాడు. సురస పెద్దగా నోరు తెరిచింది. హనుమంతుడు తెలివిగా తన శరీరాన్ని ఇంకా పెంచేశాడు. ఇదేం సరిపోతుంది, పెద్దగా నోరు తెరవండమ్మా అని అన్నాడు. ఈసారి సురస ఇంకా పెద్దగా నోరు చాచింది. అంతే, హనుమంతుడు చిన్నగా మారిపోయి నోట్లోకి అలా వెళ్ళి ఇలా వచ్చేశాడు. సురసకి ఏమీ అర్థం కాలేదు. హనుమంతుడు అసలు నోట్లోకి వెళ్ళాడా లేదా అని అనిపించింది. హనుమంతుడు బయటికి వచ్చి, అమ్మ, నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం నేను నీ నోట్లోకి వచ్చాను, కానీ నువ్వు నన్ను తినలేదు, అది నీ తప్పు, కాబట్టి ఇక నా దారికి అడ్డంగా రాకు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. అలా హనుమంతుడు వెళ్తూ ఉండగా సిన్సిక అనే ఒక రాక్షసి ఎదురవుతుంది. ఆ రాక్షసి కూడా హనుమంతుడిని తినడానికి ప్రయత్నించబోతుంది. సిన్సికకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. ఎవరి నీడనైనా పట్టుకుంటే చాలు ఆ భౌతిక రూపం తన చేతిలోకి వచ్చేస్తుంది. కేవలం నీడను పట్టుకొని గ్రద్దల్ని, పక్షుల్ని, చాలా వాటిని తింటూ బ్రతికిస్తుంది సిన్సిక. అలా హనుమంతుడు మార్గం నుంచి వెళుతూ ఉండగా హనుమంతుడి నీడను సిన్సిక పట్టుకుంటుంది. అంతే, హనుమంతుడు కదలకుండా అక్కడికక్కడే ఆగిపోయాడు. ఎంత ప్రయత్నించినా ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.